కూటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు పెద్దలు. అంటే మనిషిగా పుట్టిన ప్రతి మనిషి తను జీవించడం కోసం, తన కుటుంబం కోసం ఏదో ఒక పని చేయాలి. చాలామంది మంచిగా చదువుకుంటూ ఉంటారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది కళాకారులుగా మారుతూ ఉంటారు, కొంతమంది తమకు తెలిసిన పనులు చేస్తూ జీవితం సాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ రోడ్డు మీద కనిపిస్తున్న వ్యక్తి అంటే అతనికి 2 కాళ్ళు లేవు. చాలా కలిచివేసే దృశ్యం ఇది. అతను అడుక్కుంటూ ఉన్నాడు. సో అడుక్కునే వాళ్ళు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు, కానీ ఇలాంటి వ్యక్తిని చూడడం నేను ఇదే మొదటిసారి. ఎర్రటి ఎండలో ఇతను అలా దొర్లుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యాక్చువల్గా వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తిని కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. ఆ వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి పోలియో కాళ్ళ ఉండడం వలన అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అతన్ని ఒక బాగుండే వ్యక్తి ఆ వీల్ చైర్ నడిపిస్తున్నాడు. ఆ వీల్ చైర్ కి ముందు ఒక వ్యక్తి ఇట్లా దొరులుతూ వెళ్తూ ఉన్నాడు. సో ఈ వ్యక్తికి దగ్గరకు నేను వెళ్ళి పరిశీలించాను. ఈ వ్యక్తి కాళ్ళు కూడా పోలియో కాళ్ళు. సో అతను కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అడుక్కుంటూ వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. సో అందుకని చెప్పి అతను అటు దొరులుతూ వెళ్తూ అందరినీ యాచిస్తున్నాడు. ఈ దృశ్యం చూడగానే చాలా మంది అంటే బాధపడుతున్నారు, కలిసివేస్తుంది చాలా మందికి ఇలాంటి దృశ్యం. సో ఇలాంటి వ్యక్తులు కూడా మనకి అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. చాలా మంది అనుకోవడం నాకు గమనించాను, ఈ ఎర్రటి ఎండలో మామూలుగా కాలు లేకుండా అంటే పాదరక్షలు లేకుండా నడవడమే కష్టం. అలాంటి సమయంలో ఇతను ఇట్లా దొరుకుతూ వెళ్తూ ఉన్నాడు. అంటే తన పొట్ట పోసుకోవడం కోసం, యాచించడం కోసం ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అతనికి అని. ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే హృదయం ద్రవీభవిస్తూ ఉంటుంది. హృదయ విదారకమైన దృశ్యం ఇది.